హాయ్ అండి, వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. దానికి ముందుగా ఒక గ్లాసు గోధుమ రవ్వను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు 1 నిమిషం అలా వేయించి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టి వేడైన తర్వాత టేబుల్ స్పూన్నర ఆయిల్ వేసి ఒక గుప్పెడు పల్లీలు, పోపు గింజలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ముక్కలన్నిటినీ ఈవెన్గా. చిటికెడు పంచదార వేస్తే అవి తొందరగా మగ్గుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు ఎప్పుడు ఇదొక అలవాటండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముక్కల్లో కాసేపు ముక్కలు మగ్గిన దాకా వేయించుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి నేను 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఎసరుకి పోసుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత ఆ రవ్వ వేసుకోవాలి. వేసుకొని అదంతా కలిపి ఉడకనివ్వాలి. దాన్ని ఒక 5-6 నిమిషాలు అయితే బాగా ఉడుకుతుంది. రవ్వ ఉడికి దగ్గర పడ్డ తర్వాత ఒక ప్లేటు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగి తీసి చూస్తే ఉప్మా రెడీ అండి. తయారు గోధుమ రవ్వ ఉప్మా. మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ని మాకు ఎలా ఉందో తెలియజేయగలరు.